మీ సలహాలు ఇచ్చే కోర్ కమిటీలో చాలా చిన్న చిన్న పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఆ పిల్లల సలహాలు తీసుకొని అంటే నీకు ఒకటి చెప్తున్నా, అవి కూడా పాటిస్తున్నారు. ఎందుకు అతను పెద్ద డాక్టర్ రికమెండ్ చేసింది కాదని నేను అనేది ఒకటి చెప్తాను. నాకు చిన్న విషయం తెలిసింది సార్ చెప్పండి. ఒక పెద్ద డాక్టర్ రికమెండ్ చేశారు పలానా, అది కాదని చిన్న పిల్లోడు ఇంటర్మీడియట్ చదివే పిల్లోడు వచ్చి అంకుల్ ఇది చేయమంటే అది ఎందుకు చేశారు? ఇప్పుడు నీకు అంత ముందర ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పా, నాకు నా కూతురుతో పాటు ఒక డాక్టర్ ఉండేవాడు అని. వాడు ఊరికే ఇంట్రెస్ట్గా వచ్చేవాడు. వాడిని ఎంటర్టైన్ చేస్తే వాడు ఇప్పుడు పీజీకి వచ్చాడు. వాడు ఇప్పుడు రంగంలో ఉన్నటువంటి ఎద్దులన్నింటినీ అనలైజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. అలాగే నాకు కూతురు చదివేటువంటి హాస్పిటల్లో డాక్టర్, అది కాలేజీలో ఆయన హెచ్ఓడి డిపార్ట్మెంట్లో ఉంటారు డాక్టర్ గారు కొడుకు ఇంకో డాక్టర్ ఉన్నాడు, ప్రణవ్ అనేవాడు బుడ్డోడు. అది ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడికి వచ్చేవాడు. అది ఇంటర్ చదివేటప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారితో పాటు పశువుల పట్ల ఉన్న ప్రేమతో వచ్చేవాడు. వాడు ఎక్కడెక్కడ వీడియోస్ అన్నీ కూడా నాకు పెడుతుంటాడు. ఇప్పుడు ఆ టైంలో కూడా ఇలా జరిగిందని చెప్తే దాన్ని అక్కడ వరకు కట్ చేసి దాన్ని ఏదో ఆ టెర్మినాలజీ కూడా చెప్పేస్తాం, డ్రాఫ్టింగ్, నాకు ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. దానికి కృత్రిమ కాల్ చేసేటువంటి పరికరాలు, యంత్రాలు పలానా చోట ఉన్నాయి, ఎక్కడో విదేశాల్లో. కాకపోతే అక్కడి నుంచి వచ్చేంతవరకు ఈ స్టెరైల్గా ఉండాలి, ఇవన్నిటినీ చేయటం అవ్వదు అనేటువంటి పరిస్థితులు కూడా చెప్పినటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు వాడు చిన్న వయసు, ప్రణవ్ అని మా డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి, ఐ థింక్ 8-9 years దగ్గర నుంచి వచ్చా ఉండేవాడు. వాడికి ప్యాషన్, ఎద్దులంటే ప్యాషన్. వాడు ఈ డ్రగ్ వాడితే బేసికల్గా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మెడిసిన్. ఈ డ్రగ్ వాడితే ఇది అవుద్ది, ఈ డ్రగ్ వాడితే అది అవుద్ది అని చెప్తూ ఉంటాడు. వింటూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం. ఆడిచ్చిన డ్రగ్స్ ఏమైనా తెప్పించి వాడుతూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని మీరు ఒక వ్యక్తిని ఆడి వయసుని బట్టి మీరు అంచనా వేయటం అనేది కరెక్ట్ కాదు. నా దగ్గర అందరు పిల్లలే ఉంటారు. ది సూపర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ వాళ్ళు ఎవరు నా దగ్గరే ఉంటారు, అంత స్మాల్ కిడ్సే ఉంటారు.